ఒకప్పుడు చాయ్ హోటల్స్లో టైంపాస్ కోసం న్యూస్ పేపర్లు, సినీవార పత్రికలు ఉండేవి. వాటిని చదువుతూ టీ తాగుతూ కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు టీ తాగేందుకు ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరి ఫోన్లో వారే బిజీగా ఉంటున్నారు. అయితే హోటల్కు వచ్చేవారు కాసేపు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేలా టేబుల్స్పై గేమ్స్ ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలో హోటల్ నిర్వాహకులు. హోటళ్లలో టేబుల్ మీద న్యూస్ పేపర్లు, సినీవార పత్రికలు ఉండటం సాధారణ విషయం. ఉదయం టీ తాగుతూ పేపర్ చదవడం, మధ్యాహ్నం ఫ్రెండ్స్తో కూర్చొని కథనాలు చర్చించడం ఒక ప్రత్యేక అనుభూతి. కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్రెండ్స్తో కలిసి హోటల్కు వచ్చినా తమ ఫోన్లోనే మునిగిపోతున్నారు. దీన్ని గమనించి సంగారెడ్డి జిల్లాలో కొన్ని హోటల్ యజమానులు వినూత్నంగా ఆలోచిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. కస్టమర్లను ఫోన్ల నుంచి కొంతసేపైనా దూరంగా ఉంచి అందరూ కలిసి ఆడుకునేలా టేబుళ్లపై క్యారం బోర్డులు, చెస్ బోర్డులు, బిల్డింగ్ బ్లాక్స్, చిన్న బోర్డు గేమ్స్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఆసక్తిగా ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆటలలో మునిగిపోతున్నారు. గతంలో న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టినాం కానీ ఎవరు న్యూస్ పేపర్ చదువుతలేరు. అంతా ఫోన్లోనే న్యూస్ వస్తుందని న్యూస్ పేపర్ ఇగ్నోర్ చేసారు. దానివల్ల కొంచెం ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్, చెస్ అట్లా పెట్టినందుకు కొంచెం గిరాకీ పెరిగింది. ఈ మధ్యలో పబ్లిక్ కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తారు, ఫోన్ నుంచి దూరంగా ఉంటారని చెప్పి క్యారమ్ బోర్డ్స్ అట్లా కొంచెం మాట్లాడుకుంటూ ఆడతారని చెప్పి ఫోన్ని కొంచెం దూరం పెట్టాలనే ఉద్దేశంలో క్యారమ్ బోర్డ్స్ అట్లా పెట్టినామన్నా. దానివల్ల ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడడం వల్ల ఇప్పుడు ఫోన్ చూసుకోవడం తక్కువైంది. క్యారమ్ బోర్డ్ ఆటలాడుకుంటే వాళ్ళకు కూడా టైంపాస్ మాట్లాడుతుర్రు. ఇప్పుడు ఒక చాయ్ దాగి ఏదో ఎమర్జెన్సీ పోయేటోళ్ళు కూడా ఆగి కొంచెంసేపు ఆగి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ 1-2 ఎక్కువ తాగుతున్నాం చాయ్లు. నాకు కూడా కొంచెం గిరాకీ పెరిగింది క్యారమ్ బోర్డుల వల్ల. ఈ కొత్త ప్రయోగం కస్టమర్లకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. టీ తాగుతూ గేమ్ ఆడటం, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు సరదాగా టైం పాస్ చేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం హోటల్ వాతావరణాన్ని మరింత సంతోషంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో వచ్చిన కుటుంబాలు గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల ఫోన్ అడగకుండా ఆటల్లో మునిగిపోవడం ఆనందాన్ని ఇస్తుందంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల టైం పాస్ అవుతుంది, ఫోన్కి డిస్ట్రాక్షన్ వస్తుంది. ఫోన్ యూజ్ చేస్తలేము, ఫ్రెండ్స్ కలుస్తున్నాము, ఫ్రెండ్స్తోని మాట్లాడుతున్నాము, టైంపాస్ ఎక్కువ అవుతుంది. వీటి వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. స్మోకింగ్ అలవాటు ఉన్న ఇవన్నీ డైవర్ట్ అవుతాయి వీటి వల్ల. ఇది ఐడియా పెట్టి చాలామందికి హెల్ప్ఫుల్ అయింది. సిగరెట్ డిస్ట్రాక్షన్ ఇవన్నీ బంద్ చేయాలని. ఇట్లాంటి గేమ్స్ ఆడడం వల్ల మనకి బయట లోకల్గా అందరూ పరిచయం అవుతారు, ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, లోకల్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి డిస్కషన్ అంటే అందరితో కలుస్తాం, మాట్లాడతాం. ఫోన్లు యూజ్ చేసుకోవడం బంద్ చేస్తాం. అంటే ఈ టైంలో ప్రతి ఒక్కరు మొబైల్ ఎడిక్షన్ అయిపోతున్నారు. దానివల్ల మొత్తం బయట పబ్లిక్తో మాట్లాడడం తగ్గిపోతుంది. ఇట్లాంటివి పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడడం, రిలేషన్ పెరుగుతుంది. వీటి వల్ల జనరేషన్ మొత్తం డిజిటల్ అవ్వడం వల్ల అందరూ ఫోన్లలో, సోషల్ మీడియాలో బాగా మునిగిపోయినారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ టీ ఉంది, టీ జనరల్గా తాగొచ్చు, అండ్ న్యూస్ పేపర్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ కోసం చెస్ అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ పెట్టడం వల్ల నలుగురు తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఇంకొద్ది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. సొసైటీలో మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంటుంది. ఫోన్ వాడడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ తగ్గిపోతుంటారు, ఎందుకంటే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వం కదా. అండ్ ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి మనం ఇక్కడ ఫోనే కాకుండా గేమ్స్ ఆడుతూ ఉంటే ఇంకొకరితో ఆడతాం కాబట్టి ఒక నలుగురు పరిచయం అవుతారు, నలుగురితో తిరుగుతాం, నలుగురిని కలుస్తాము, వాళ్ళతో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. సొసైటీలో మనం ఒక నలుగురికి పరిచయం అవుతాం. గతంలో హోటల్కి వచ్చేటప్పుడు ఓన్లీ ఛాయ్ దాచి వెళ్ళిపోతుండే. ముందంటే హోటల్కి వచ్చినప్పుడు పేపర్ అవన్నీ ఉంటుండే, కానీ న్యూస్లు ఏమైనా చూసేది పేపర్లో చూస్తుండే. ఇప్పుడు పేపర్లు ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. ఏదన్నా సోషల్ మీడియాకి సంబంధించిందంతా మొబైల్లో వచ్చేసరికి ఎవరింట్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏదైనా క్యారమ్ బోర్డు, ఇట్లా చెస్, సంథింగ్ చిన్న గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఆడుకోవడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్సెస్ లేకుండా అందరం బాగుంటుంది. హోటల్లో వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే, గేమ్స్ ఉండడం వల్ల కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇదివరకు ఇట్లాంటి ఏం లేకపోయినుండే. డిఫరెంట్గా ఆలోచించి కస్టమర్లు కాసేపు ఫోన్లకు దూరంగా ఉండేందుకు హోటల్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గేమ్స్ ప్లాన్ గురించి సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు. ఫోన్ ఫ్రీ ఫన్ అనుభవం కోసం ప్రత్యేకంగా ఈ హోటల్స్ నే వెతుక్కొని వచ్చే కస్టమర్లు పెరుగుతున్నారు. ఒకసారి వచ్చిన వారు మళ్లీ రావాలని అనిపించేలా వాతావరణాన్ని క్రియేట్ చేశారు హోటల్ నిర్వాహకులు.